ప్రజలకు తెలుస్తాయండి, వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తారండి అని బాజీ గారు అంటారు. పాయింట్ నెంబర్ 1. 2, అతి సర్వత్రా వర్జేత్ అంటారు. ఒక్కోసారి అతి మంచితనం వెళ్ళిపోయినా ఒక్కోసారి అదేమవుతుందంటే మనకే రివర్స్ కొట్టేస్తుందని. ఇప్పుడు మీరు జగన్కి విపరీతమైన స్వేచ్ఛ వచ్చేసిందని అంటున్నప్పుడు ఇక్కడ వీళ్ళు చేసేది చేస్తున్నారు. బాధితులకు పోనీ ఎక్కడ ఏ లోపం చేయలేదు, క్షతగాత్రులకు అవ్వాల్సిన ట్రీట్మెంట్ అన్నీ ఇస్తున్నా, తన హయాంలో నిర్లక్ష్య వ్యవహార ధోరణికి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కాస్ట్ చెల్లిస్తున్నా ఆయన బాధ్యత తీసుకోకపోయినా అన్ని వీళ్ళ వైపే చూపిస్తూ వెళ్తుంటా అనేది వీళ్ళకి రేపొద్దున సమస్య కాదంటారా? సమస్య అవుతుందండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మామూలుగా ఫ్రీగా వదిలితేనే రచ్చరచ్చ చేస్తున్నాడు, అక్కడ అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఒకవేళ అంటే అసలు ప్రభుత్వమే స్పందించలేదన్నాడు, అసలు ముఖ్యమంత్రి రాలేదన్నాడు, హోంమంత్రి అసలు ఇక్కడ లేనే లేదన్నాడు. హోంమంత్రి అక్కడే ఉన్నదా పాపం, ఆ ప్రమాదం జరిగిన గంటలో వచ్చింది అక్కడే ఉన్నదా. ఇవన్నీ జరుగుతున్నా కానీ ఏం జరగట్లేదు అని చెప్తున్నాడు. ప్రజల్ని రెచ్చగొట్టే ఇది చేస్తూ ఉన్నాడు. వీటన్నిటిని అడ్డుకోవటం ఎట్లా అంటే మామూలుగా అంటే వదిలితేనే ఇంత గొడవ చేస్తున్నాడు. ఏదన్నా అడ్డుకుంటే దాన్ని ఒక పొలిటికల్ ఇష్యూ చేస్తాడు అంటే అది జరగాలని కోరుకుంటున్నాడా, అడ్డుకోవాలని చూస్తున్నాడండి. తను ఎట్లయితే చేశాడో అట్లా చంద్రబాబు నాయుడు కూడా చెయ్యాలి అని ఆశిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చేస్తే ఏమవుతుంది ఏంటి అంటే తను అడ్డుకోవటం వల్ల చంద్రబాబు నాయుడు ఎక్కువ సింపతి గెయిన్ చేసి అధికారంలోకి వచ్చాడు, నేను కూడా అట్లాగే చెయ్యాలి అనుకుంటున్నాడు. అది ఆయన భావన. కళ్ళ కట్టినట్టు ఇన్సిడెంట్స్ కనిపించినాయి కదా. ఈయనకి ఏంటంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీ అనేది కూడా లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మొత్తం అసలు పొలిటికల్ స్ట్రాటజీ అనేది ఉంటే ఈ విధంగా ప్రవర్తించడు. ఇతను ప్రవర్తిస్తున్నదల్లా ఏంటి అంటే మీరు జాగ్రత్తగా ఓడిపోయిన దగ్గర నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి వేస్తున్న స్టెప్స్ ఒక్కొక్కటి చూడండి. అప్పుడు చంద్రబాబు ఎట్లయితే చేశాడో అట్లాగే చెయ్యాలి అనుకుంటూ వికృతంగా ప్రవర్తిస్తున్నాడు, అంటే కసితోటి ప్రవర్తిస్తున్నాడు. ఒక రకమైన ఆ శాడిజం కళ్ళల్లో కనపడుతున్నది. కానీ అది వీళ్ళు ఫెయిల్ అయితే కదా ప్రాబ్లమ్. 72 రోజుల్లో ఏం ఫెయిల్ అయింది? వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు, వెళ్ళాల్సినవి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషనే అది. మీరు చెప్పిన పాయింటే. వీళ్ళు ఎక్కడ ఫెయిల్ కావట్లేదు. అన్ని 1వ తారీఖు పెన్షన్లు పడుతున్నాయి, జీతాలు పడుతున్నాయి, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పడుతున్నాయి, అన్ని వచ్చేస్తున్నాయి, స్కీములన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఈయన ఏం చేయాలి? ఈయన అందుకని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. మొత్తం ఎక్కడైనా కానీ ఇప్పుడు మామూలుగా ఈ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మొత్తం కాంపెన్సేషన్ కంపెనీనే పే చేయాలి. జగన్మోహన్ రెడ్డి సమయంలో ఈ కంపెనీలని కాపాడటానికి, అంటే ఆయన కంపెనీలే కదా ఇవన్నీ దాదాపుగా, ఇప్పుడు ప్రమాదం ఏదైతే జరిగిందో ఎసెన్షియా ఫార్మా కంపెనీ కిరణ్ రెడ్డి ఈ రోజు వరకు టచ్ లోకి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం అక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు, సేఫ్టీ ఆడిట్, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీడింగ్స్ ని ఫాలో